అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ ఫంక్షన్. ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో వస్తున్నా. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐఎమ్ అటెండింగ్. సో ఫీలింగ్ వెరీ స్పెషల్. మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ చేసాం. సో స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఫీలింగ్ అనమాట. మన ఫస్ట్ సినిమా ట్రైలర్ ఎట్లా ఉంటుందని ఆ రియాక్షన్ అండ్ యూనో మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకున్నాం. సో ఐ గాట్ ద సేమ్ ఫీలింగ్ బ్రో. యూనో ఐ కెన్ ఫీల్ యూ. సో అండ్ డెఫినెట్లీ మా సినిమా ఎలా అయితే జనాల మనసులో నిలిచిపోయింది, ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఎ సోలో బాయ్ ఫిల్మే, కానీ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలంటే మన సతీష్ గారికి అందరూ చెప్పినట్టు 7 Hills ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది లైక్ యూనో మన మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఒక సినిమాకు ఉన్న ప్యాషన్ అంటే ప్యాషన్తో ఆయన సినిమా చేశారు. ఆయన ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చడంతో అదే డైరెక్టర్కి ఆయన ఛాన్స్ ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఫండ్స్ సోర్స్ చేసుకొని బట్టల రామస్వామి బయోపిక్ తీశారు. అది కోవిడ్ టైంలో రిలీజ్ అయినా కూడా ఓటీటీలో చాలా బాగా ఆడింది. చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. నేను డిఫరెంట్ ఫిల్మ్ చాలా కొత్త వాళ్ళతో అవకాశాలు ఇచ్చి తీశారు. సో దానికి ఆయన కంగ్రాచులేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మన గౌతమ్తో ఈ సినిమా స్టార్ట్ చేసి ఐ థింక్ ఈ సినిమా స్టార్ట్ చేసిన వెంటనే తను బిగ్ బాస్ 1కి వెళ్ళినట్టున్నాడు. సో వెళ్ళొచ్చిన తర్వాత హీ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. అండ్ నేను చూసాను ఆ సీజన్ అండ్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ యూనో. బట్ స్టిల్ మధ్యలో రావడంతో అగైన్ హీ ఫెల్ట్ ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ చెప్పినట్టే విన్నింగ్ ఈజ్ ఓన్లీ ఆప్షన్, గెలవడం మాత్రమే మనకి ఉన్న ఆప్షన్ అని చెప్పి అగైన్ హీ వెంట్ టు ద నెక్స్ట్ సీజన్ అండ్ హీ కేమ్ టు ద ఫైనల్స్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో అలాగే ఈ సినిమాతో కూడా చాలా గట్టి హిట్ కొట్టబోతున్నాడు నేను అనుకుంటున్నాను. అది సతీష్ గారు వెయిట్ చేసి ఎంతో ప్యాషనేట్గా వెయిట్ చేసి యూనో కరెక్ట్ టైం కోసం చూసి July 4th రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. జూడా శాండీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ ఫిల్మ్ గౌతమ్ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ ఆకాశం అంతా, రైట్, ఆకాశ వీధుల్లో. సో ఆ సినిమాలో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, సిద్ శ్రీరామ్ గారు పాడారు, అయ్యో అని. అప్పటి నుంచి నేను జూడా శాండీ ఫ్యాన్. అండ్ ఈ సినిమాలో ఫెంటాస్టిక్ ట్రైలర్స్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ టీ సిరీస్. అండ్ లిరిక్స్ బై కాసర్ల శ్యామ్ గారు, చేతన్ ప్రసాద్ గారు అండ్ అవర్ ఓన్ యూనో రైట్ నౌ సూపర్ హిట్స్ ఇస్తున్న పూర్ణాచారి, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో మంచి ఎలిమెంట్స్ థియేటర్లో చూసే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. యూనో వెరీ గుడ్ యాక్టర్స్, యూనో గుడ్ లుకింగ్ హీరోయిన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుకింగ్ హీరో అండ్ మ్యూజిక్ అండ్ మంచి అంటే యూత్కి ఒక మంచి సందేశం అనిపిస్తుంది. సో యూత్ అందరూ ఈ సోలో బాయ్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. ఓకే, all the very best. And you're also I think co-producer for this film. Definitely మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ నౌ ఈ ఫిల్మ్ మేకింగ్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్. సో అలాంటి టైంలో ఓన్లీ కొంతమంది మిగులుతారండి. ఎందుకంటే ఆ ప్యాషన్ అంటే ఇప్పుడే తెలుస్తుంది. బేసిక్గా అది మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే నిజంగా సినిమా మీద ప్రేమ చూపిస్తారో వాళ్ళే ఇప్పుడు ఉంటారు ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు. సో అలాంటి వాళ్ళ సతీష్ ప్రొడ్యూసర్స్ చాలా అవసరం ఇండస్ట్రీకి. సో రైట్ నో సతీష్ గారు పెద్ద హిట్ కొట్టి మంచి డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ గ్రేట్ జెస్చర్ బై ద టీమ్ బై ఇన్వైటింగ్ మురళీ నాయక్ గారు. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన కంట్రీకి. అలాగే తన వీడియోస్ నేను చూసాను. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గాయ్. తను చాలా అతి చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళి మన దేశానికి రక్షించడానికి తన ప్రాణాలు అర్పించాడు. సో మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అండ్ అందరి సపోర్టు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఇక్కడ వచ్చిన అతిథుల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. యాటా సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ హీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ రజాకార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అండ్ మొన్న ఆయనతో పాటు నేను వెళ్ళాను అవార్డ్స్కి. సో హీ వన్ అన్ అవార్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మై ఫేవరెట్ ఆర్బి పట్నాయక్ గారు, మనందరి ఫేవరెట్. సో ఈజ్ అ లెజెండ్. హీ స్టిల్ remains the same and he'll keep giving you fresh music. So ఇంకా మంచి మ్యూజిక్ చేసే సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వెంకట్ గారు, రైట్, నవీన్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఫర్ అవర్ పీపుల్, డైరెక్టర్ అండ్ మన యాక్టర్కి. చాలా సింపుల్గా ఉన్నారు కానీ ఐ థింక్ చాలా సాలిడ్ ఫిల్మ్ ఇవ్వబోతున్నారు, అర్థమవుతుంది. సురేష్ జయ్ గారు మీరు ఉన్నారు సినిమాలో, ఓకే. అండ్ మన సూర్య ఎప్పటి నుంచో ఉన్నాడు ఇండస్ట్రీలో అండ్ హీఈస్ దట్ ఎవర్ చార్మింగ్, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. త్రిలోక్ సిద్ధు కెమెరా వర్క్ చాలా బాగుంది. జూడా శాండీ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ July 4th ఇన్ థియేటర్స్. రచ్చ చేయండి. ఈలోపు ఇంకో సినిమా వస్తుంది ఈ వీకెండ్, కుబేరా, మా గురుగారి సినిమా. దాన్ని కూడా చాలా పెద్ద హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే
మీలాంటి తల్లిదండ్రులు మన దేశానికి ఎంతో ఒక సోల్జర్ని మనకి ఇచ్చారు. సో వీఆర్ సో 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 ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ నిజంగా చెప్పాలంటే వీఆర్ టు సెల్యూట్ హిమ్. చాలా అసలు మాట్లాడుతుంటేనే రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. సో సోలో బాయ్ మూవీలో కొరియోగ్రఫీ చేశాను. గౌతమ్ ఎక్సలెంట్గా డాన్స్ చేశాడు. సో చాలామంది గౌతమ్ డాన్స్ చేయలేడు అని చాలామంది నెగిటివ్గా సోషల్ మీడియాలో వీడియోస్ పెడతా ఉండేవారు. సో గౌతమ్కి చెప్పారు, గౌతమ్ యూ క్యాన్ డాన్స్, యూ హ్యావ్ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, చాలా బాగా చేస్తాడు గౌతమ్, మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. జస్ట్ 10 days ప్రాక్టీస్ చేశాడు చాలా డెడికేషన్తో. ఎక్సలెంట్గా సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఈక్వల్గా డాన్సర్స్ వెనకాల ఒక 50 మందితో ఈక్వల్గా డాన్సర్స్తో పర్ఫామ్ చేశాడు గౌతమ్. సో సూపర్ గౌతమ్. అండ్ అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా, ప్రవీణ్ పూడి గారు కానీ అందరూ కూడా సూపర్ ఎడిట్ చేశారు మన సాంగ్ని. అండ్ ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. సతీష్ గారు చాలా ప్యాషనేట్, డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా చాలా ప్యాషనేట్గా సాంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సందీప్ గారు డాన్సర్స్ని ఇంకో 10 మంది ఎక్స్ట్రా అయినా పర్లేదు, సాంగ్ బాగా రావాలి, మీకు ఎక్కడ కావాల్సింది అక్కడ షూట్ చేద్దాం, బాగా చేద్దాం. నైట్ షూట్ అయితే చాలా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది, బేసిక్గా లైట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి, బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దాం అని చెప్పేసి అట్లనే చేశారు. ఒక 1 day సాంగ్ ఎక్స్ట్రా అయితే కూడా మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ అది కూడా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ డైరెక్టర్ నవీన్ గారి గురించి చెప్పాలి. వెరీ 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 స్వీట్ పర్సన్, చాలా సాఫ్ట్గా, కామ్గా, సైలెంట్గా ఉంటారు. బట్ వెనక నుంచి ఇలా పుష్ చేస్తూ ఉంటారు అన్నమాట టెక్నీషియన్ని. సైలెంట్గా ఉంటారు బట్ చాలా చాలా స్మార్ట్గా వర్క్ చేపిస్తారు. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ హాఫ్ చూశాను. ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు గౌతమ్. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాచ్ చేయొచ్చు ఈ సినిమాని. ఎక్కడ కూడా వల్గర్ సీన్స్ కానీ ఎక్కడ లైక్ అంటే 18+ లాగా మీకు ఎక్కడ ఉండదు. క్లీన్ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి కూడా. సో అండ్ విషింగ్ ఆల్ ద టీమ్ వెరీ వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సింగర్ అని చెప్పాలా, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, యాక్టర్ అని చెప్పాలా, మా ఆల్రౌండర్ ఆర్పి పట్నాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మురళీ నాయక్ పేరెంట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫినాన్షియల్గా మేము చాలా దీనిలో ఉన్నాం అని చెప్పారు. నాకెందుకో ఈ క్షణంలో ఒక బెనిఫిట్ షో చేయాలి, మ్యూజికల్ నైట్ చేయాలి ఆనందపూర్లో అనిపిస్తుంది. మీకోసం ఒక అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ వీలైనంత మంది సింగర్స్ని ఫ్రీగా తీసుకొస్తాను నాతో పాటు. మేమందరం కలిసి మురళీ నాయక్ కోసం పర్ఫామ్ చేస్తాం. అందులో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలా వచ్చి ప్లాన్ చేస్తాం. అది ఎలాగ ఇప్పుడు మా సందీప్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన టీంతో కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్తో పాటు వచ్చి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తాం మురళీ నాయక్ కోసం. లెట్స్ ప్లాన్. అంటే నెక్స్ట్ మంత్ నేను యూఎస్ వెళ్తున్నా, నేను యూఎస్ నుంచి రాగానే వీళ్ళు ప్లాన్ దట్. సరేనమ్మా? సోలో బాయ్ గురించి చెప్పాలంటే ముందు మా సతీష్ గురించి చెప్పాలి. సతీష్ తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. చాలామందికి తెలియదు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనిషి అని. అందుకు తనకి సినిమా అంటే పిచ్చి. తను చేస్తున్న బిజినెస్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సినిమాకే పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమా కోసమే డబ్బుల గురించి ప్రయత్నం చేస్తాడు. అంటే ప్యాషన్ గురించి ఇందాక చెప్పారు కదా, ప్యాషన్ అంటే ఏంటి అనేది అతని దగ్గర చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది, ఈ స్థాయిలో ఇంతమంది బ్లెస్ చేయడానికి వచ్చారు అంటే కేవలం సతీష్కి ఉన్న ప్యాషన్, అలాగే మా గౌతమ్కి ఉన్న డెడికేషన్.
గౌతమ్ కూడా హీఈస్ నాట్ జస్ట్ హ్యాండ్సమ్, హీఈస్ ఆల్సో వెరీ డెడికేటెడ్. తను ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అంతే డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. అందుకు గౌతమ్ డెఫినెట్గా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ హీరోస్లో ఉంటాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మా ఉదయ్ కిరణ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ తనకు చూస్తే నాకు వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. తనలాగే వరుసగా సక్సెస్ఫుల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, బట్ ఆయన డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. చెప్పచ్చా? నేను ఓపెనింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, దానికి ఆయన డైరెక్ట్ చేశారు. అందుకు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట. అండ్ ఆయన డెడికేషన్ కూడా ఈ సినిమా విషయంలో ఎవ్రీ బిట్ నాకు తెలుసు. ఎందుకంటే సతీష్ ద్వారా ఈ సినిమా ప్రోగ్రెస్ మొత్తం నాకు తెలుసు కాబట్టి ఐ నో ఈ సినిమా హిట్ ఎంత ఇంపార్టెంట్ నవీన్ గారు, కానీ మా సతీష్కి అంత ఇంపార్టెంటో నవీన్ గారికి కూడా అంత ఇంపార్టెంట్. అందుకు మీ ఇద్దరికి ఇది పెద్ద హిట్ ఇచ్చి మా సతీష్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, అలాగే గౌతమ్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం టీం అందరికి కూడా పేరు పేరున అభినందిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. ఎక్కువ టైం అయిపోయింది కదా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్దర్ అవార్డ్ రూపకర్త రామ్ నాయక్ గారు ఇక్కడికి విచ్చేశారు. సో వారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ 2 మాటలు మాట్లాడవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. నమస్తే అండి అందరికీ. నా పేరు రామ్ నాయక్. నేను గదర్ అవార్డు డిజైన్ చేసిన ఆర్టిస్ట్ని. గౌతమ్ నాకు పర్సనల్గా తెలుసు, సో గౌతమ్ కోసం వచ్చాను. ఇది నాకు కొత్తగా ఉంది ఇక్కడ మాట్లాడడం. గౌతమ్ గారు, మురళీ నాయక్ వాళ్ళ అంటే సొసైటీ గురించి అంత డీప్ అబ్జర్వేషన్ ఉంటుందో నేను కలిసినప్పుడు మాట్లాడడం చాలా తెలుస్తూ ఉంటుంది నాకు. సో దట్స్ రియలీ గ్రేట్. అండ్ నెక్స్ట్ ఇయర్ గద్దర్ అవార్డు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మురళీ నాయక్ గారి తల్లిదండ్రులిద్దరికీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు దేశం గర్వపడే బిడ్డను మాకు ఇచ్చారు. మా తమ్ముడు, మేము గుండెలో పెట్టుకుంటాం, ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మేము వెనకాల మేము అందరూ ఉన్నాం. ఇప్పుడే ఆర్పి పట్నాయక్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఒకరి కోసం నిలబడటం, ఒకరి కోసం ప్రయాణం చేయటం, మన కోసం పోరాడిన వ్యక్తి కోసం నిలబడటం అదృష్టంగా భావిస్తూ ఆయన చేయాలనుకున్న కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వారు ఏం చేసినా మురళీనాథ్ గారి తల్లిదండ్రులకి రాబోయే రోజుల్లో అండగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ, ఇక సోలో బాయ్ నా జిమ్మేట్ అండి. మేమిద్దరం జిమ్లో అవి చాలా చాలా బరువులు ఉంటాయి, తన పేద ఎత్తేస్తూ ఉంటాను, నేను చాలా చిన్న ఎత్తుతూ ఉంటాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రతి మనిషి చాలా డ్రీమ్స్తో ఇండస్ట్రీకి వస్తారు. అది ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే వేళ గౌతమ్ కృష్ణ ఇన్ అండ్ యాజ్ అని వేసుకునే ధైర్యంతో మన ముందుకు వస్తున్నాడు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి నాకు తెలుసు. అండ్ ఇక ఆల్ ది బెస్ట్ డార్లింగ్, గుడ్ లక్. అండ్ మా ఏం నవ్వుతున్నారండి, 7 Hill సతీష్ గారండి. ఆయనతో మేము కాఫీ విత్ కిల్లర్ సినిమా పనిచేస్తున్నాం. నిజంగానే వీళ్ళందరూ అన్నట్టుగా సినిమా తీయాలనుకోవడం, సినిమా కోసం పని చేయాలనుకోవడం, సినిమాల్లోనే ఉండటం చాలా కొద్ది మందికి అది ఉంటుంది. ఎందుకంటే మనం రూపాయి సంపాదించుకుంటే అందులోంచి 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి మాత్రమే మనం బయట ఖర్చు పెడతాం మన కుటుంబం కోసం, మన జీవనోపాధి కోసం. కానీ 10 రూపాయలు ఆయన సంపాదించి ఆ 10 రూపాయలు సినిమాకే పెడతాడు ఆయన. అలాంటి మనిషి నేను చాలా చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ మీద ఉన్న మీకు ప్రేమకి, సినిమాల పట్ల ఉన్న మీ మక్కువకి విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. మీలాంటి నిర్మాతలు ఉండాలి. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు రావాలంటే మీలాంటి నిర్మాతలు నిలబడాలి. వాళ్ళు రేపు July 4th సినిమాని విజయవంతం చేసి మీలాంటి నిర్మాతలు నిలబెడతారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ సార్ మీ పాట దులిపింది దుమ్ము, మళ్ళీ ఈ సినిమాలో పాట కూడా చాలా మంచి సక్సెస్ అయింది. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రేపు రాబోతున్న సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ మీరు కొంచెం
మీడియా సోదరులు అంటే నేను మీడియా నుంచి వచ్చాను, మీడియాలో పనిచేస్తాను, యాంకర్గా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నాను, చాలా పనులు చేసి ఇక్కడ నుంచి ఇక్కడ సినిమా చుట్టూనే తిరుగుతున్నాను. కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఇలాంటి సినిమాల కోసం చేసే రిక్వెస్ట్ ఒక్కటే, ప్లీజ్ మీ కెమెరాలు చుట్టూ ఉన్న ఈ స్పీచ్లు ఇవి చూపించడం గురించి కాదు, ఈ సినిమాని ప్రమోట్ చేయడం విషయం అది మీ చేతుల్లో ఉంటుంది. నాకు తెలుసు మీరందరూ ఇలాంటి చిన్న సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా జనం వస్తారు, కానీ జనాన్ని థియేటర్ రప్పించే ప్రయత్నం మాత్రం మీరే చేయగలరు. మీరందరూ ఈ సినిమాకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు ఇందాక చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి. ఈ రోజుల్లో సినిమాలో విషయం ఉంటే ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. అండ్ గౌతమ్ ఆల్ ద బెస్ట్. గౌతమ్ ఎలా అంటే తను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని సంవత్సరాలైనా అలా తపస్సు చేసినట్టు దాని మీదే ఉంటాడు. వేరే ఒక రూటే తీసుకోవడం తెలియదు తనకి. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాయస్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. సందీప్ గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ సతీష్ గారు ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ గౌతమ్ మామ. మరీ గౌరవం అండి, ఎంతసేపు మాట్లాడి మా ఎవరికి చప్పలు కొట్టరు కానీ అదొక మాట చెప్తే చప్పలు కొట్టారా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ గౌతమ్. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఓకే అండ్ ఇప్పుడు సూర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 మాటలు. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ ఈ ట్రైలర్ రిలీజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అన్న పిలిస్తే చాలా మంది గెస్ట్లు వస్తారు సీరియస్లీ, కానీ మురళీ నాయక్ నిజంగా ఒక మనందరి దృష్టిలో ఇప్పుడు ఆయన పెద్ద హీరో. ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ మనందరూ ఇక్కడ సేఫ్గా ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే మన కోసం సింధూర్ అనే ఒక ప్రాజెక్ట్లో ఆయన ఫైట్ చేసి వీరమరణం పొందారు. నిజంగా ఆ పేరెంట్స్కి అమ్మా మీకు పాదాభివందనం. నిజంగా అలాంటి కొడుకుని కని మీరు మా కోసం మీరు బోర్డర్కి పంపించి ఇంత త్యాగం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నిజంగా కన్నీళ్లు పెడుతుంటే మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. మీరు ఒక్క కొడుకును పోగొట్టుకున్నారనుకున్నారు, కానీ వందలాది వేలాది లక్షలాది మంది కొడుకులు మీకు తోడుగా ఉన్నారు. అందులో మేమందరం ఒకరు, నేను కూడా ఒకడిని. నిజంగా చాలా హ్యాపీ అమ్మా. మీరు అస్సలు బాధపడొద్దు, మీరు అసలు ఏడవద్దు. నిజంగా అది మీరిచ్చిన దేశానికి కాదు మా అందరికీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది మాకు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆర్పి అన్న ఒక ప్రోగ్రామ్ చేసి మీకు ఎలా ప్రామిస్ చేశాడో, సందీప్ ఎలాగా డాన్స్ చేసి మీ అందరు కష్టం పోగొడతా అన్నారో, అలాగే ఆర్టిస్ట్గా సోలో బాయ్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వస్తాం. వన్ ఆఫ్ ది టీమ్గా ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకొని మీకు చేదోడు వాదోడుగా ఉంటామని హార్ట్ఫుల్గా ప్రామిస్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒక గెస్ట్ కన్నా మీరు ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ అమ్మా. మీకు ఎప్పుడు మేము మా ఇండస్ట్రీ తరఫున మా దేశం తరఫున అందరూ రుణపడి ఉంటారు మీకు. నిజంగా థ్యాంక్స్. సో ఇలాగా మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సోలో బాయ్ మై బాయ్ గౌతమ్ అన్న. ఇందులో నేను గౌతమ్ అన్న అంటున్నాను, నాకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు గౌతమ్. నేను అన్నయ్యని, తను బ్రదర్ నాకు. సో చాలా మంచి క్యారెక్టర్ ఇది. అంటే యుఎస్లో ఉండే చాలా మంది పేరెంట్స్ని వదిలే బతుకుతూ ఉంటారు కదా కొడుకులు అందరూ, అలాంటి వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్గా నా క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా, నా క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా చేస్తారు, కానీ ఆ క్యారెక్టర్ ఎస్పెషల్లీ సూర్య అయితే బాగుంటాడు అని ఫీల్ అయ్యి నాకు ఇచ్చినందుకు సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అన్న క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా చెప్పాడు చాలా బాగా చేసావు సూర్య, చాలా బాగుందని. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ వచ్చింది. సీరియస్లీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, థియేటర్కి వచ్చి చూడాలని మాత్రం హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ వెనకాల సతీష్ అన్న కష్టం చాలా ఉంది.
ఎలా అంటే పొద్దున్నే వస్తాం, నన్ను ఇద్దరం కలిసే వెళ్తాం షూటింగ్కి. అరే నన్ను పిక్ చేసుకోరా అంటారు, సరే అన్న అని చెప్పి నేను అన్న దగ్గర వెళ్తాం, ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అంతా టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట లొకేషన్లో, అది ఇది అది అని. అరే రాత్రి అంతా వీళ్ళకి సెట్ చేశాను రా, ఎందుకు వీళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు, ఆ గుండి చూసి వస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత బాగా సెట్ చేస్తాడంటే, ఇది అవసరమా, ఇది అవసరం లేదు, దీనివల్ల ఏంటి హాఫ్ అన్ అవర్ టైం కలిసి వస్తుంది, ఇది తీసేయండి అవసరం లేదు, నేను స్క్రిప్ట్ చూశాను కదా అని అంత బాగా డిజైన్ చేశాడు. నేను అనుకున్నాను అన్న నాకు తెలిసి మీరు నెక్స్ట్ టైం డైరెక్షన్ చేస్తారు, హీరోగా కూడా మేబీ చేయొచ్చేమో నాకు తెలియదు. నేనైతే రెడీగా ఉన్నాను మీ ప్రొడక్షన్లో చేయడానికి. మళ్ళీ నిజంగా ఆల్ ది నువ్వు ప్రొడక్షన్లో చేయగానే డైరెక్టర్ హీరో అని అనగానే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ముఖ్యంగా మా పిఆర్ఓ మధు గారు అండి, అందరి గురించి చెప్పాను నేను. సారీ సార్ మధు గారు, మీ సహాయ సహకారాలు కూడా థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ మధు గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సోలో బాయ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు, రిలీజ్ అయ్యే వరకు కూడా మీరు మా వెనకాల ఉండాలండు, ఎక్కడ ఉండే ఉంటారు. థ్యాంక్ యూ. మాట్లాడు. చూసారా, ఇది అన్న చేయాల్సిందా కాదు కదా. అలాగే ప్రతిదీ కూడా బ్యాక్ బోన్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. అన్న నీకు మంచి డబ్బులు రావాలి, ఇలాంటి 7 Hills ప్రొడక్షన్స్ నువ్వు నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాలి, ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా ఎనీ టైం నువ్వు పిలిస్తే ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చేస్తారు, అంత మంచి హార్ట్ నీది. కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గైస్. ప్లీజ్ మీరందరూ కూడా July 4th మీ ముందుకు వస్తుంది థియేటర్లో, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. అలాగే నేను ఇంకొక గురించి మాట్లాడాలి, వేటా గారు అన్న నిజంగా చాలా చాలా మంచి సినిమా చేశారన్న. నేను ఫ్రెండ్ నటరాజ్ మీకు తెలుసు కదా, ఇద్దరం కలిసి కూర్చొని సినిమా చూసామన్నా. నిజంగా నేను పక్కన ఏడుస్తూ ఉన్నాను, అన్న వెయిట్ చూసి ఏంట్రా ఎమోషన్ ఏంట్రా, అంత కళ్ళల్లో నీళ్లు తెప్పించారు, అంత ఎమోషన్గా ఫీల్ అయ్యాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. అంటే ఒక రజాకార్ అనే సినిమా ఒక తెలంగాణ అంటే ఉద్యమంలో ఇంతమంది పెయిన్ ఫీల్ అయ్యారని నిజంగా తెలియదు, మీరు చూపించింది అంత బాగా చూపించారు. సో నిజంగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలాగే ఒకరిని ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరిని అలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా అన్న. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఆర్ హీరో గౌతమ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది? నిజంగా బాగుందా? గట్టిగా పెడుతున్నాం. సో థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు. సో నేను నా స్పీచ్ని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ ఈజ్ సోలో బాయ్ ఫిలిం గురించి. సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని ఒక నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీసిన ఒక ఫిలిం. సో నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడలేదు, జనాలకు రీచ్ అవ్వలేదని చెప్పేసి నన్ను నేను రీచెక్ చేసుకొని నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను ఒక 8 నెలలు ఏం వర్క్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళలేదు అప్పటికి, ఇంకా నేను ఎవరికి తెలియదు. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక 8 నెలలు సీజన్ 7 కంటే ముందు నేను చాలా ఖాళీగా ఉన్నా. అండ్ ఆ ఖాళీగా ఉన్న సమయంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఎవ్రీడే ఒక 100 కిలోమీటర్స్ ఒక డ్రైవ్కి వెళ్ళిపోయేటోని, ఒక కార్ వేసుకొని అందరినీ లైక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధిలో ఉన్న లైక్ మనుషుల్ని, బయట ఉన్న జనాల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఇంకేం చేసేవాడిని కాదు, పొద్దున్న లేచి తినేవాడిని, బయటకు వెళ్ళి జనాల్ని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన లైఫ్లో మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు లేకపోయినా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి కామన్. అంటే మనకి ప్రేమ కానీ, బాధ కానీ, లేకుంటే మన ఫ్యామిలీ కానీ, మన ప్యాషన్ కానీ, ఎంత తక్కువ డబ్బులు ఉన్నవాడికైనా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నవాడికైనా వాడికి డబ్బులు కావాలి, వాడికి ఒక రెస్పెక్ట్ కావాలి సమాజంలో, వాడికి ప్రేమ కావాలి, వాడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో. వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా, ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సతీష్ అన్నకి చెప్పగానే లైక్ వెంటనే ఒకటే సిట్టింగ్లో, హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ వెంట్ టు, అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్లో ఓకే చేసేసిండు. హ్యాట్స్ ఆఫ్ అన్న.
ఎందుకంటే దట్స్ ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు, లాజికల్ వెతుకుతూ ఉంటారు, ఈ హీరోకి మార్కెట్ లేదు, ఆ హీరోకి మార్కెట్ లేదని వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్? సో సింపుల్ లాజిక్ కదా. సో అది నమ్మి, అది ఆయన దృఢమైన నమ్మకం. అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళే ఒక చిన్న బడ్జెట్లో లైక్ చేయాలి, ఒక మంచి ఫిల్మ్ చేసి అది సక్సెస్ కొడితే అప్పుడు అది 100 తరాలకి కానీ ఒక లైక్ మన ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉండిపోతుంది. ఒక బయట నుంచి వచ్చి ఫిల్మ్స్ తీయాలి, ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మిండు. కాబట్టి ఈ ఫిల్మ్ ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా, ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఐ కెన్ ప్రౌడ్లీ సే నో బిగ్ ప్రొడ్యూసర్, నో బిగ్ డైరెక్టర్, నో బిగ్ యాక్టర్, నో వన్, కానీ ఈ ఫిలిం ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసిండ్రు. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. సో అలాంటి సబ్జెక్టే చేయాలనుకున్నా, కంటెంటే హీరో అవ్వాలి, నేను లాస్ట్ ప్రయారిటీ అయి ఉండాలని చెప్పేసి నమ్మి మేము మా టీం అంతా నమ్మి చేసినాము. సో ఈ ఫిలింలో నేను చెప్తున్నా కదా, ఈ ఫిలిం ఎంత బాగుంటుంది అంటే, ఈ ఫిలింలో నేను కాకుండా ఇంకెవరు యాక్ట్ చేసినా కూడా ఈ ఫిలిం అంతే బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. సో ఇట్స్ ఆ క్రెడిట్ నాకు 0%, నేను చెప్తున్నా, నాట్ ఈవెన్ 1%, 0%. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్ని పెద్ద యాక్టర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఫిలిం గురించి వచ్చేసరికి, సో సతీష్ అన్న అండ్ డైరెక్టర్ నవీన్ గారు వచ్చేసి వెరీ వెరీ కామ్ గోయింగ్. మీరు లాస్ట్ ఈవెంట్ చూసుకుంటే అసలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకా స్లోగా ప్రమోషన్స్లో పడి ఆ ఫైర్ బయటకు వస్తుంది. సో అది ఇంకా 1% ఆయనలో ఉన్న ఫైర్ మీరు ఆన్ స్క్రీన్ చూసిండ్రు. సో కంటెంట్ని నమ్మండి. సో మా మాటలు అవన్నీ సెకండరీ. సో కంటెంట్ని నమ్మండి, ట్రైలర్ చూడండి. అండ్ ఇది ఒక చిన్న ఫిలిం, మాకు ఏదో లక్షలు కోట్లు ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు. మీకు నిజంగా నచ్చుంటే, మీరు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయి ఉంటే, మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఒక 50 మందికి మీ వాట్సాప్లో ఇది ట్రైలర్ షేర్ చేయండి, వాళ్ళని ఇంకో 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ మాకు అది జీవితం. సో మీకు నిజంగా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి నా కోసం. నాకు సపోర్ట్ చేసి ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఉన్నప్పుడు రన్నరప్ అయినా అని చెప్పేసి నేను ఫీల్ అయినా కూడా బయటకు వచ్చి చూసిన తర్వాత ఎంతమంది జనాదరణ పొందినా అని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డా. వాళ్ళందరికీ చెప్తున్నా, సో నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు విపరీతమైన ఓటింగ్ చేసిండ్రు. లైక్ నేను బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ కానీ మీమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే లైక్ నేను అసలు చాలా సంతోషపడ్డా అనమాట. నాకు కప్పు రావడం రాకపోవడం బిగ్ బాస్ అన్నది చాలా జస్ట్ ఒక 1% ఆఫ్ మై లైఫ్, కానీ అక్కడ సంపాదించుకున్న ప్రజలన్నది నాకు 100%. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్గా వచ్చినప్పుడు, ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు, నేను మీలోనే లైక్ ఎన్నో సినిమా ట్రైలర్స్, ఎన్నో సినిమా లాంచ్ ఈవెంట్స్కి ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మీరు కూర్చున్న అదే సోఫాలో కూర్చొని నేను చూసిన. మీకు నాకు డిస్టెన్స్ ఒక 10 ఫీట్లు కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 25 ఏళ్ళు పట్టింది. సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఒక కొత్తవాడు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు వస్తే, ఇండస్ట్రీకి వస్తే ఎన్నో లక్షల మంది భరోసా, అంటే వాడు సక్సెస్ అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే, అమ్మ చూడు ఆ సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిండు, నేను కూడా వెళ్తామ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, వాడి ఫ్రెండ్స్ని ఒప్పించడానికి, లేకుంటే వాడు ఒప్పించుకొని ఒక ముందడుగు వేయడానికి చాలా దృఢంగా దోహదపడుతుంది. సో ఈ చాలా చిన్న వాళ్ళం మేమందరము, కానీ కంటెంట్ చాలా పెద్దది, అదే మమ్మల్ని పైకి తీసుకెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నా. దిస్ ఈజ్ అబౌట్ సోలో బాయ్ ఫిలిం. సెకండ్ థింగ్, మురళీనాయక్ గారి ఫ్యామిలీ. మేము మెయిన్గా మురళీనాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేద్దామని ఎందుకు అనుకున్నామంటే, ఎంతోమంది లైక్ డైరెక్టర్స్, యాక్టర్స్, వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవచ్చు, లాంచ్ చేయొచ్చు. కానీ సోలో బాయ్ ఫిలింలో చాలా డీప్ కోర్, ఒక చాలా దృఢమైన ఒక మెసేజ్ ఉంటుంది. అంటే లైఫ్లో ఒక మనిషి ఎన్నిసార్లు పడ్డా లేచి నిలబడ్డమే ఈ ఫిలింలో ఒక లైక్ చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ చాలా డ్రమాటిక్గా ఉండి మీకు చాలా లైక్ ఫన్ కానీ లవ్ కానీ ఎవ్రీథింగ్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో ఉండేవి అన్నీ ఉంటూనే అండర్లయింగ్ సబ్టెక్స్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మేము ఈ క్యారెక్టర్ జర్నీ చూసినప్పుడు లైక్ ఒక మురళీనాయక్ అనే వ్యక్తి, 25 ఏళ్ళ వ్యక్తి, అంటే నాకంటే కూడా వయసులో 3 ఏళ్ళు చిన్న వ్యక్తి. సో అంత కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది, అంత చిన్న, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం 20-25 ఏళ్ళ వ్యక్తులు ఏం చేస్తుంటారు, పబ్లోకి వెళ్తుంటారు, మందు తాగుతుంటారు, సిగరెట్లు కొడుతుంటారు, అమ్మాయిలతో తిరుగుతుంటారు. కానీ అలాంటి వయసులో ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళి మన దేశం కోసం అంత పాటుపడ్డాడు. ఆపరేషన్ సింధూర్ అనేది మన గవర్నమెంట్ చాలా
ఒక ప్రెస్టీజ్కి తీసుకొని పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఒక వార్ రైజ్ చేసి మేము దేనికి తగ్గము, మా మీద చెయ్యేస్తే నరికేస్తా నా కొడకల్లారా అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పిఎం మోదీ గారు స్టార్ట్ చేసిండ్రో దాంట్లో ఒక కీలకమైన పాత్రని వర్తించిన మన మురళీనాయక్ గారు. సో అంత చిన్న వ్యక్తి అసలు అంత కరేజ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పేసి నాకు ఒక్కసారి లైక్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. దాని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే చాలా లైక్ నిరుపేద కుటుంబం, వాళ్ళ అబ్బాయిని ఎక్కడో ఉంచి వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటూ లైక్ తాపీ పని చేసుకుంటూ లేకుంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేసుకుంటూ అంత కష్టపడి పెంచి మన దేశానికి ఇంత గొప్ప వ్యక్తిని ఇచ్చిండ్రు. సో వీళ్ళకంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఉంటారా మన ఎక్కడ ఇండియా మొత్తంలో వెతికినా దొరకరు. షారుఖ్ ఖాన్, నో సల్మాన్ ఖాన్, మురళీ నాయక్ ఈజ్ బిగ్గర్ దెన్ దెమ్. ఐ బిలీవ్ దట్. సో అందుకే పిలవడం జరిగింది. సార్ థ్యాంక్స్ అలాట్. అండ్ చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను సోషల్ మీడియాలో ఒక చిన్న కమెంట్ చూసిన ఒకసారి, అంటే చాలా వందల వేల లక్షల కమెంట్స్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, మనం నచ్చని వాళ్ళు ఒక్కొక్కటి అంటుంటారు. ఒక కమెంట్ నాకు స్టక్ అయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రన్నర్ అయి బయటకు రాగానే చాలామంది లైక్ ఫ్యాన్స్ కానీ లేకుంటే నన్ను అభిమానించే వాళ్ళు వచ్చి చిన్న ర్యాలీ లాగా చేసి లైక్ నాకు పూలదండలు, గజమాలలు అవన్నీ ఏదేదో చేసిండ్రు అనమాట. సో అక్కడ వీడేం పీకిండ్రా, వీడికి ఇంత చేస్తున్నారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. సో నేను ఆలోచించిన, అవును కదరా నేను ఏం పీకిన లైఫ్లో, నాకెందుకు ఇదంతా అని చెప్పేసి ఎప్పుడైతే మురళీనాయక్ గారి లైక్ చావు వార్త విన్నానో అక్కడ నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఏదైతే లైఫ్ ఉందో ఒక్కసారిగా నాకు మనం బ్రతుకుతుంది కరెక్టేనా, లేకుంటే మనము నార్మల్ కామన్ పీపుల్ నుంచి ఇంత దూరం వచ్చినాం, మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించిన. సో నాకు ఏ సెలబ్రిటీ సపోర్ట్ చేయలేదు సార్, ఏ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయలేదు, ఏ పెద్ద డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు, ఆడియన్స్ సపోర్ట్ చేసిండ్రు. ఆడియన్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. సో నేను నన్ను అభిమానించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం ఏదో చేయాలన్న ఆలోచన తిరుగుతున్నప్పుడు మురళీనాయక్ గారి ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నేను ఇంకా బలంగా ఆలోచిస్తూ ఏదైనా స్ట్రాంగ్గా మనము ఒక పెద్ద ఈవెంట్ మన నా లైఫ్లో నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అనౌన్స్ చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. అదేంటంటే సమవర్తి అనే ట్రస్ట్, అది ఒక నాన్ ప్రాఫిట్ షో ద్వారా నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నుంచి 50 పైసలు దానికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, మీ కామన్ పీపుల్ కోసం. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ నా బిగ్ బాస్లో నేను సంపాదించింది, నన్ను చాలామంది అడిగింది ఎంత రెమ్యూనరేషన్ సంపాదించాను. 30 లక్షలు సంపాదించింది సార్ నేను 10 వారాల నుండి. 15 లక్షలు సమవర్తి ట్రస్ట్కి నేను ఉన్నపలంగా దానికి డొనేట్ చేస్తున్నా. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ మురళీనాయక్ గారి ఫ్యామిలీకి 1 lakh రూపీస్ సభాముఖంగా ఇస్తున్నా. ప్లీజ్ కమ్ సార్. అండ్ ఈ సమవర్తి అనే ట్రస్ట్ ఏంటి అంటే, నేను నా సోషల్ మీడియాలో ప్రతి మంత్ 1st తారీఖు రోజు ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎంత డొనేట్ చేసిన అన్నది నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉంటుంది. నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది. అక్కడ మీరు సమవర్తి అని సబ్జెక్ట్ టైప్ చేసి మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ప్రాబ్లమ్స్ తీర్చగలిగే అంత గొప్పవాడిని కాదు, అంత ఆస్తిపాస్తులు నా దగ్గర లేవు. కానీ నా శాయశక్తుల నేను సంపాదించిన ప్రతి రూపాయి, అది రూపాయి అయితే 50 పైసలు డొనేట్ చేస్తా, అది 1 కోటి రూపాయలు అయితే 50 లక్షలు డొనేట్ చేస్తా, అది 100 కోట్లు అయితే 50 కోట్లు డొనేట్ చేస్తా, అది 1,00,000 కోట్లు అయితే 50,000 కోట్లు డొనేట్ చేస్తా. నేను బ్రతుకున్నంత కాలం, నేను చచ్చే వరకు 1,00,000 మందికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందాలి అన్నదే నా కోరిక. నిజంగా నా మాట నిలబెట్టుకోకపోతే మీడియా ముందు చెప్తున్నా, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నన్ను ఏకిపారేయండి. నా సినిమాలు కూడా చూడకండి తర్వాత కావాలంటే. నేను నా మాట మీద నిలబడి చూపిస్తా. థ్యాంక్ యూ. మా 2వ సినిమాకే ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చిన హీరో, ఈడు నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఈడు అనుకున్న ఏదైతే ఉందో, నాకు ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం అండి. నేను ఖర్చు పెట్టే డబ్బులు నాకు చాలా ఇష్టం. ఏంటంటే అందరూ టేకిన్లో ఇది మన తీసుకోవడంలో కిక్ ఉంటుంది జనాలందరికీ, నాకు ఇస్తే కిక్కు. తమ్ముడు ఆ మాట అన్నందుకు నిజంగా ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ రా. మన ప్రొడక్షన్ హౌస్ ఏ స్థాయికి వెళ్ళినా నువ్వు కూడా అంచెలంచెలుగా ఎదిగి నువ్వు ఏదైతే ఇప్పుడు అన్న ఒక మాట ఉందో, నీకు వచ్చిన ప్రతి రూపాయలు హెల్పింగ్ నేచర్ అనేది ఏదైతే ఉందో నువ్వు ఇస్తానన్నావు కదరా, ఇచ్చేటట్టు నేచరే చేస్తుంది. ఐ బిలీవ్ నేచర్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సోలో బాయ్ పెద్ద హిట్ కొట్టి సోలో బాయ్లోంచి వచ్చిన డబ్బుల్లోంచి కూడా మనం మంచి ఏదోటి వ్యవహారం చేద్దాం. సభాముఖంగా మేమే చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మా లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి మురళీనాయక్ గారి పేరెంట్స్ కోసం ఒక చిన్న బహుమతి, ఎట్ ద సేమ్ టైం ఆ 1 lakh రూపీస్ అన్నది ఈ ఈవెంట్ కంప్లీట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ అకౌంట్లో లైక్ చేరేలాగా నేను చూసుకుంటా, అది నా ప్రామిస్. మీరు కావాలంటే 2 రోజుల తర్వాత వీళ్ళని కనుక్కోండి, ఐ విల్ కీప్ అప్ దట్ వర్డ్. గౌతమ్ గారి మదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఫాదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే గౌతమ్ గారి బ్రదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు, మనోజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలానే మనోజ్ గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా అండి. ప్లీజ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మెయిన్లీ వీళ్ళని ఈవెంట్కి పిలవడానికి రీజన్, మా ఈవెంట్కి వాళ్ళు తోడ్పడతారు అన్నది చాలా చిన్న రీజన్ అయితే వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడగలం. అండ్ మురళీ నాయక్ లాంటి ఎంతోమంది హీరోస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్, దోస్ ఆర్ ద రియల్ హీరోస్ అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ అమ్మ, సార్, నేను మీ కొడుకునే అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా మీరు ఎట్లా చెప్తా ఉన్నాడు, ఎట్లే డైలాగ్స్ ఏం మురళి కూడా ఎట్లే అనేవాడు. థ్యాంక్ యూ అమ్మా. మీ కొడుకు నాలోనే బ్రతుకున్నాడని చెప్పేసి మీరు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను వస్తా, నేను చూసుకుంటా. మన సినిమా టీం ప్రేక్షకులకి, మన సినిమా ఇండస్ట్రీలకి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన గౌతమ్ సార్ హృదయం ఎంత గొప్పదన్నదే మీ అందరికీ తెలుసు. కానీ ముందరికి పేదవాళ్ళకి నా చేతన సాయం చేస్తారని అంత గొప్పగా అంటున్నా అంటే నా గుండె సంతోషం అవుతుంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. యా, మాట్లాడతారా? యా, నేను అందరికీ ఒక మాట చెప్పాలని ఉంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు గౌతమ్ సారు, ఇట్లే మురళి కూడా ఇట్లే మాట్లాడేవాడు సేమ్. నేను అనేది రన్నింగ్లో గిన పాస్ గెలిస్తే గిన నాకు ఫోన్ చేసి, ఫస్ట్ నాకు ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచాను నేను ఇట్లనే. సరేలారా బాగానే. ఓడిపోతే గిన మొగమంతా సన్నగా చేసుకునేవాడు. నేను అనేది, చూడు బేటా, ఒక దినం గెలుస్తాం, ఒక దినం ఓడిపోతాం మనము, ఇట్లని నువ్వు బాధపడకూడదు బేటా, ఇట్లని నేను అనేది. నాతోనే ఏందన్నా మాట్లాడేదంటే నాతోనే షేర్ చేసేది వాడు. వాలీబాల్ అంటే చాలా ఇష్టం మురళికి. వాలీబాల్లో ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ గెలిచినా కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది, అమ్మ నేను గెలిచినాను ఇట్లని. ఏంద్రా గెలిచిండే, డబ్బు లేదు మరి ఇట్లంటే గిన, అమ్మా నేను డబ్బుతో ఆడలేదమ్మా, నేను డబ్బుతో ఆడను, నా పేరు వస్తుంది చాలు అదే ఇట్లని అనేది. పెద్ద పెద్ద గిఫ్ట్ వచ్చినా వాళ్ళకి ఇచ్చి రావడము,
మళ్ళా ఇది గోల్డ్ ఉంటుంది కదా, ఇదేనా రా మురళి ఇట్లా అంటే గినా ఇదేనమ్మా చాలు నాకు ఇది ఇట్లా అనేది వాడు. పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఇచ్చి కప్పులంట అంతా వాళ్ళకి ఇచ్చి రావడమే ఇంటికి, వాళ్ళకి అందరికి ఇచ్చేసేది. ఏంద్రా ఇంట్లో ఏమన్నా గిఫ్ట్ ఉన్ని నా ఇట్లా అంటే గినా ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా మనకి. ఈ గిఫ్ట్ ఈ గోల్డ్లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా అనేవాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఎట్లా మాట్లాడిండాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లా ఉండేది. ఉన్నా లేకున్నా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లే అనేది, బేటా మన ఇంట్లో గొజ్జు తీసుకొస్తున్నా మనం తిందాం కానీ మొగం మీద స్మైల్ ఉండాల ఇట్లా అని నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగు సేమ్ మాట్లాడింది. అదే అన్నట్లు మన గౌతమ్ సార్ ఈ ఎంత మనసు గొప్పదని, అలాగా మన మురళి కూడా పేదోళ్ళకి సత్యసాయి జిల్లాలో అతని శాలరీ నుంచి నెలకి 17 రూపాయలు పంపించారంట. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని బనియాలు వేసుకొని మేముండి సార్ ఒక 2-3 ముసలాలు వచ్చినారు, ప్రాయం పిల్లలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు ఎవరు ఇచ్చారంటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే, మీకు తెలిదే సార్ అని. మాకు తెలిదే. అదిగాక ఒక నెల శాలరీ నుంచి 17 రూపాయలు అనాథాశ్రమానికి పంపించంట మురళి, పంపించాడు అంట. అది అతనికి చనిపోయిన ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంది, గౌరవం ఉంది. నా కొడుకు ఆడన స్వర్గంలో స్వర్గప్రాప్తి అందాలని నేను మనసుగా మన తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం. ఈ అందరూ సినిమా ఇండస్ట్రీ అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని పిలిపి ఈ సినిమాలో కూడా తప్పకుండా గెలుస్తాడు, తప్పకుండా చూడాలి అందరూ. మన గౌతమ్ సార్ ఈ సినిమా సోలో బాయ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సార్ యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పంపిస్తానన్నా, మా అమ్మ చూసి ఫోన్ ఇచ్చి నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిరా ఇప్పటికిప్పుడు చేసేసే స్టేజ్ మీద వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపి అని మా మమ్మీ ఫోన్ పంపించింది. 1 minute. ఎం శ్రీరామ్ నాయక్ గారు 1 lakh rupees ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే. తమ్ముడు థ్యాంక్ యూ రాజ్. సినిమా అయ్యాక డబ్బులు వచ్చాక ఇద్దాం అనుకున్నాం. సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా వాడు ఇలా స్టార్ట్ చేశాడు. కనకవర్షం కురవాలి, చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా సెవెన్ ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.